లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఈ వాక్యమును మనం పరిశీలన చేస్తే, ఇశ్రాయేలునకు కాపరియు సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన పక్షమునందు మనకు తోడైయుండి మనలను విడువక ఎడబాయక నిత్యము మనలను నడిపిస్తాను అని నేడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభు సెలవిచ్చారు. తండ్రి తన బిడ్డలకు నడక నేర్పుట కొరకు వారి పిల్లల హస్తము పట్టుకొని వారిని ఎలాగున నడిపిస్తారో, మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుడు మన చెయ్యి పట్టుకొని మన ముదిమి వచ్చు వరకు, మన తల వెంట్రుకలు నెరయు వరకు మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తారు. దేవుడు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు మనల్ని చేరదీసి మన బాధలన్నిటిలో నుంచి మనల్ని విడిపించి మనకు సంతోషము సమాధానమును దయచేస్తారు. కృంగిపోయిన పరిస్థితులలో ఉన్న మనల్ని పైకి లేవనెత్తి చీకటిలో ఉన్న మనల్ని వెలుగులో నడిపించి క్షామకాలమున మనల్ని తృప్తిపరచి మన ఎముకలను బలపరచి పూర్వకాలమున కట్టిన స్థలములను మరలా బాగు చేసి దేశములో నివసించున్నట్లుగా ఆ త్రోవలను స్థిరపరచి చెయ్యి విడువక నిత్యము మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, మీరు మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు నా ప్రభువా. అయా తండ్రి, మేము వెళ్ళు ప్రతి మార్గంలో కూడా నా ప్రభువా మీరు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు తండ్రి. ఎంతమంది బిడ్డలి వాక్యముని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలలో మీ యొక్క శాంతిని సమాధానమును నెమ్మదిని మీరు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మా దేశమును, దేశ ప్రజలను, దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారు చేస్తున్న పనులన్నింటిలో కూడా నా ప్రభువా మీ యొక్క సఫలతను ఉంచమని అడుగుచున్నాను ప్రభువా. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.